హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 27th నవంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ అలాగే డే టైం ఫ్రేమ్ ప్రకారంగా బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నాం. అండ్ అలాగే రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసిన 5 స్టాక్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? అండ్ ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ చూడండి. మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారంగా సెల్లార్ లెవెల్ని టచ్ చేసింది అని. రేంజ్ వచ్చేసి 24,315.5 నుండి 24,494.25. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఎబో డే క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీస్ గురించి ప్లాన్ చేయండి. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు, రెసిస్టెన్స్ జోన్ నుండి రిజెక్షన్ ని ఫేస్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెష్ గా ఎంట్రీస్ తీసుకుందాం అనుకునే వాళ్ళైతే ఈ సెల్లార్ లెవెల్ ఎబో డే క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే ఎంట్రీస్ ప్లాన్ చేయండి. అండ్ ఈ సెల్లార్ రేంజ్ వచ్చేసి 52,191.30 నుండి 52,480.30 లెవెల్లో ఉంది. ఓకేనా? అండ్ 5 మినిట్స్ ప్రకారంగా చూస్తే సో మీరు చూడొచ్చు, ఇక్కడ మార్నింగ్ మనమైతే గ్యాప్ అప్ని చూసాము. అండ్ నిఫ్టీ ఎప్పుడైతే మనకి ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి మనమైతే ఫాల్ని చూసాము. అవునా? అండ్ అలాగే నిఫ్టీలో చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 24,190 నుండి 24,177. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ సపోర్ట్ ఉంది. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 24,169 నుండి 24,126. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,906 నుండి 23,861 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 24,222 నుండి 24,238. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,299 నుండి 24,351 రేంజ్లో ఉంది. అండ్ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,487 నుండి 24,500 లెవెల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మార్నింగ్ మనకైతే గ్యాప్ అప్ అయింది. అండ్ ఎప్పుడైతే 9:15 క్యాండిల్ మన సెల్లార్ లెవెల్లో ఓపెన్ అయిందో అక్కడ నుండి కంటిన్యూస్గా రిజెక్షన్ని ఫేస్ చేస్తూనే ఉంది. అండ్ ఈ ఫాల్ ఇక్కడి వరకు కంటిన్యూ అయిందండి. మన ఇండికేటర్స్ ప్రకారంగా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ అండి. ఓకేనా? ఇది మనం నిన్న డిస్కస్ చేసిన సపోర్ట్ లెవెలే. ఆ సపోర్ట్ లెవెల్ వరకు ఫాల్ వచ్చింది. అండ్ అదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని అండ్ అక్కడ నుండి సైడ్ వేస్గా ఉండిపోయింది. అండ్ రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 52,142 నుండి 52,113. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 52,050 నుండి 51,987 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 51,140 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 52,339 నుండి 52,412. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,478 నుండి 52,566. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 53,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి నౌకరీ. సో ఈ స్టాక్ చూడండి, ప్రస్తుతానికైతే మనము సెల్లార్ లెవెల్లోనే ఉన్నాము. ఓకేనా? అండ్ ఈ సెల్లార్ రేంజ్ వచ్చేసి 8,303 నుండి 8,472 వరకు ఉంది. ఓకేనా? సో ఫ్రెష్గా ఎంట్రీస్ ప్లాన్ చేసే వాళ్ళు ఈ సెల్లార్ లెవెల్ ఎబో డే క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే ఎంట్రీస్ ప్లాన్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా స్టార్ ఫామ్ అయింది కదండి. సో స్టార్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ అని ఇండికేట్ చేస్తుంది. జనరల్గా స్టార్ని మనము స్టాప్ లాస్ ట్రైలింగ్ కోసం యూస్ చేస్తాము. అంటే ఒకవేళ మనకి స్టార్ కనిపిస్తుందంటే ఖచ్చితంగా మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి అని అర్థం. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పాలీక్యాప్. అండ్ పాలీక్యాప్ స్టాక్ చూడండి, ప్రీవియస్గా 15th అక్టోబర్ నుండి మనం ఫాల్ చూసాము. అండ్ మనకి ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ నుండి మళ్ళీ రివర్స్ అయింది. అండ్ మళ్ళీ ఫాల్ చూసాము. అండ్ మళ్ళీ అదే సపోర్ట్ రేంజ్ నుండి అప్ సైడ్ వెళ్ళింది. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ సెల్లార్ రేంజ్లో ఉందండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 6,806 నుండి 6,951. సో ఫ్రెష్గా ఈ స్టాక్లో ఎంట్రీస్ తీసుకునే వాళ్ళైతే ఈ సెల్లార్ లెవెల్ ఎబో డే క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. ఓకేనా? అండ్ అలాగే చూస్తే ఈ స్టాక్ అండి, ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒకవేళ అదే జరిగిందంటే ఈ స్టాక్లో మనం మంచి పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అండి 7,400 నుండి
7602 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టీసీఎస్. సో టీసీఎస్ స్టాక్ చూడండి, ప్రస్తుతానికైతే మనము సెల్లార్ లెవెల్లోనే ఉన్నాము. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 4299 నుండి 4375. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కూడా మళ్ళీ మనకి రెసిస్టెన్స్ ఉంది అండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 4475 నుండి 4594. సో టీసీఎస్లో కాల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసే వాళ్ళు కాస్త ఆలోచించి తీసుకోండి, ఓకేనా. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టీవీఎస్ మోటార్స్. సో ఈ స్టాక్ చూడండి, ప్రస్తుతానికైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్కి మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఫ్రెష్గా ఎంట్రీస్ ప్లాన్ చేయకండి. ఒకవేళ టీవీఎస్ మోటార్లో ఫ్రెష్గా ఎంట్రీస్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు ఈ సపోర్ట్ లెవెల్ అంటే 2490 నుండి 2374 ఈ సపోర్ట్ లెవెల్ కింద డే క్యాండిల్ క్లోజ్ అయిందంటే మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 2253 నుండి 2207లో ఉంది. అండ్ అలాగే ఒకవేళ కాల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ రెసిస్టెన్స్ జోన్ అంటే 2445 నుండి 2517 ఈ రెసిస్టెన్స్ లెవెల్ అబౌట్ డే క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే మళ్ళీ ఎంట్రీస్ ప్లాన్ చేయండి. అండ్ మన నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 2800 నుండి 2903 రేంజ్లో ఉంది. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టెక్ మహీంద్రా. సో ఈ స్టాక్ చూడండి, ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్కి మళ్ళీ వచ్చేసింది. అండ్ ఈ సెల్లార్ లెవెల్ ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి సో చూస్తున్నారు కదండి, 10th Jan 2022లో ఫామ్ అయిన సెల్లార్ లెవెల్. అండ్ అక్కడికే మళ్ళీ మనం వచ్చామండి, ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెల్లార్ లెవెల్. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 1721 నుండి 1754. సో టెక్ మహీంద్రాలో బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసేవాళ్ళు ఈ రెసిస్టెన్స్ లెవెల్ అబౌట్ డే క్యాండిల్ క్లోజ్ అయ్యాక మాత్రమే ప్లాన్ చేయండి. సో ఇదండి మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.